ఈరోజు మనం గంజు పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సర్వపిండి కూడా అంటారు దీన్ని. ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత. అట్నే కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. శనగపప్పు వేసుకోండి తగినంత. ఇందులోకి ఇంకా మన పల్లీలు వేసుకోవచ్చు. తగినంత మిర్చి పౌడర్ వేసుకోండి. ఒక ఉల్లిగడ్డ కోసుకొని మంచి చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. అట్నే ఒక కరివేపాకు రెమ్మ వేసుకోండి. మంచి చిన్న ముక్కలు కోసుకొని ఇది మొత్తం మిక్స్ చేయండి మంచిగా. ఇప్పుడే మంచిగా మిక్స్ చేయాలి. ఎందుకనంటే మళ్ళీ వాటర్ పోసిన తర్వాత మిక్స్ చేస్తే సెట్ కాదండి. కానీ ఇప్పుడు వాటర్ పోస్తున్నాం కానీ మనం ఏంటంటే కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. ఎక్కువ ఒకటేసారి పోస్తే ఏంటంటే మంచిగా కలవదు. కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటా ఇట్లా కలుపుకుంటూ పోవాలండి. ఇదేంటిది మీకు తెలుసు కదా, మా తెలంగాణలో అయితే గంజు పిండి అంటారండి. కానీ కొంతమంది ఏమో సర్వపిండి అంటారు. ఇప్పుడు మా చిన్న ఉన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు ఏం చేసేదంటే గంజులో పెట్టేది. అప్పుడు ఇప్పటిలాగా స్పెషల్గా మూకుళ్ళు ఇవి లేవు కదా, గంజులో పెట్టి చేసి ఇచ్చేది. అప్పుడు మేము అందుకే దాని పేరు గంజు పిండి అని పెట్టినాం. కానీ సర్వపిండి అంటారు చాలామంది. మా ఏరియాలో అయితే గంజు పిండి అంటారండి. మీ ఏరియాలో ఏమంటారో చెప్పండి. ఇట్లా ఆయిల్ పోసుకుంటా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా టేస్ట్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మన మూకుడు ఉంటుంది కదా, దాంట్లో మంచిగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని మంచిగా దాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మంచిగా ఇంతకుముందు మనం తయారు చేసుకున్న ఉన్నది కదా బియ్యం పిండి ముద్ద, అది మంచిగా ఇట్లా అద్దుకుంటా పెట్టుకోవాలండి. పిండి సాల్ట్ అవన్నీ నేనే కలిపినా కానీ ఇది నాకు ఇట్లా చేయరాదు, ఇట్లా అద్దరాదు అన్నట్టు. ఎందుకంటే మనం అద్దితే ఏంటంటే మొత్తం పలిగిపోతుంది. లేడీస్ అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని వాళ్ళు మంచిగా నీట్గా చేస్తారు. ఎంత మంచిగా నీట్గా వచ్చింది కదా, కలర్ఫుల్గా మంచిగా కరివేపాకులు మంచిగా కనబడతాయి. ఇప్పుడు మనం దీన్ని రంధ్రాలు చేసుకుందాం, చిన్న చిన్న రంధ్రాలు. ఈ రంధ్రాలు ఎందుకు అని అంటే ఆ రంధ్రాలకి వెళ్ళి ఆయిల్ బయటకు వచ్చి వేడి బయటకు వచ్చి మంచిగా కాలుతుందండి మొత్తం. లేకుంటే ఈ రంధ్రాలు లేకుండా మంచిగా కాలదు అన్నట్టు. అంత పిండి పిండి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రంధ్రాలు చేసుకుంటే మంచిగా కాలుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని మంచిగా ఇప్పుడు పెడదామండి. ఇక మూకుడు పెడితే ఇక మంచిగా హీట్ కావాలి. మంచి అందులోనే మనం అప్పుడే హీట్ కాకముందు దాన్ని కదిలియకూడదు. కదిలిస్తే ఏంటంటే పలిగిపోతుందండి, మొత్తం తుక్కు తుక్కు అయిపోతుంది. కాబట్టి మంచిగా హీట్ అయిన తర్వాత మంచిగా సూపర్ వస్తుంది. అదే లేస్తూ ఉంటుంది సైడ్లకి. ఇట్లా ఏమన్నా లేవనికి వెళ్ళి మనం ఇట్లా తీసి ఇట్లా పెడితే అట్లా పెట్టినాం అనుకో క్రాస్లా, అదే హీటుకు పక్క పొంటి లేచిపోతూ ఉంటుంది అన్నట్టు. లేచిపోతా అంటే అప్పుడు మనం స్పూన్ పెట్టి తీసుకుంటే అల్లుకగా వచ్చేస్తుంది అట్లా. ఆ మాదిరి వస్తుంది కదా. చూడండి ఎలా అయిందో, సూపర్ ఉంది కదా. చూస్తుంటే నోరు ఊరుతుంది నాదైతే. ఎక్సలెంట్, సూపర్, సర్వపిండి రెడీ అయిందండి. అట్లా వెనకదికి కూడా మంచిగా కలర్ఫుల్గా వచ్చింది, మంచిగా మాడింది. బాగా మాడకుండా చూసుకోవాలి, ఎక్కువ మాడితే మంచిగా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక కామెంట్ పెట్టండి.